మీరు బయట నుంచి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. కానీ బెడ్‌రూమ్‌లో ఎళ్ళంగానే చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. బెడ్‌రూమ్‌లో వెళ్ళంగానే మీరు మీ వైఫ్‌ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. మీ వైఫు బాగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు అక్కడ ఏం చేయాలని అర్థమవుతలేదు. పని చేసే ముందనే ఫెయిల్ అవుతుంది. ఇలా లోపల పెట్టంగానే లూజ్ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా స్పర్మ్ కారిపోతుంది. చేసే టైంలో గట్టితనం వస్తలేదు. ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నాయి అనుకోండి. ఇది కొన్నిసార్లు హార్మోనల్ వల్ల కాదు, లేదా కొన్నిసార్లు ఫ్యాట్ వల్ల కూడా కాదు. కొన్నిసార్లు ఏందంటే మన బాడీలో L-ఆర్జినైన్ అనే ఒక అమినో యాసిడ్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్ రావచ్చండి. సో, ఈరోజు మనము L-ఆర్జినైన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమినో యాసిడ్. ఇది ఉందనుకోండి న్యాచురల్‌గానే మనకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది న్యాచురల్‌గా మెడికేషన్ తీసుకోకుండానే మనం సాల్వ్ చేసుకోవచ్చండి. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌ని అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో, ఇంతకుముందు చెప్పినట్టు నేను చాలా పేషెంట్స్ చూస్తాను. వాళ్ళేందంటే బెడ్‌రూమ్‌లో వెళ్ళడానికి కూడా భయపడతారు. వైఫ్‌తో కలవడానికి కూడా భయపడతారు. ఎందుకు అంటే అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి ఒకటో రెండో సారి ఎరెక్షన్ వచ్చింది. కానీ నెక్స్ట్ సారి చేయాలంటే ఏమవుతుంది? గట్టితనం సరిగా ఉండట్లేదు. గట్టితనం సరిగా ఉన్నా కూడా తొందరగా లీక్ అవుతుంది. సో, అలా అని వాళ్ళేం చేస్తున్నారు? వయాగ్రా టాబ్లెట్ వాడుతున్నారు. టెడాఫిల్ అనే టాబ్లెట్ వాడుతున్నారు. ఇవన్నీ మందులు వాడినా గూడా ఒకటో రెండోసారి పనిచేస్తుంది. మూడోసారి పని చేయట్లేదు. ఎంత హై డోస్ వాడినా గూడా వయాగ్రా టాబ్లెట్ గూడా పనిచేస్తలేదు. ఎందుకు అంటే ఆ టాబ్లెట్ పని చేయాలన్నా గూడా మన బాడీలో ఉండే ఆ రక్తనాళాలనేది కొంచెం పెద్దగా అవ్వాలి. ఆ రక్తనాళాలనేది ఓపెన్ అవ్వాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి వెసల్స్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ బ్లడ్ వెసల్స్ ఓపెన్ అవ్వాలంటే ఏముండాలి మన బాడీలో? L-ఆర్జినైన్ అనే ఒక అమినో యాసిడ్ ఉండాలి. ఆ L-ఆర్జినైన్ అనే అమినో యాసిడ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా మీరు వయాగ్రా టాబ్లెట్ వాడినా, తర్వాత ఈ టెడాఫిల్ వాడినా గూడా అవి గూడా పనిచేయవు. సో, దానివల్ల నా దగ్గర చాలా పేషెంట్ వచ్చి అంటారు, "సార్ నాకు అసలు వయాగ్రా టాబ్లెట్ పనిచేస్తనే లేదు సార్" అంటారు. సో, వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ L-ఆర్జినైన్ అంటే ఏంటి? ఈ L-ఆర్జినైన్ అంటే ఒక అమినో యాసిడ్ అండి. అమినో యాసిడ్ అంటే ఇది మన బాడీలో ప్రొడ్యూస్ కాదు. కానీ బయట నుంచి మనకు అవసరం ఉంటది. సో, దీని పని ఏందంటే ఈ L-ఆర్జినైన్ ఒక ప్రోటీన్‌తో కలిసి ఏమవుతదంటే మన బాడీలో నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక కంపోనెంట్ రిలీజ్ చేస్తది. ఈ నైట్రస్ ఆక్సైడ్ పని ఏందంటే, ఆ నైట్రస్ ఆక్సైడ్ ఏం చేసేదంటే మన రక్తనాళాల దగ్గర వెళ్ళి, ఆ ఇలా కన్‌స్ట్రిక్ట్ అయిన రక్తనాళాన్ని లూజ్ చేస్తది. ఆ లూజ్ చేయడం వల్ల రక్తనాళాలనేది పెద్దగయితాయి. ఆ రక్తనాళాలు పెద్దగా అవ్వడం వల్ల ఏమవుతది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతది. సో, అందుకోసమే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వాలన్నా గూడా మీ బాడీలో L-ఆర్జినైన్ అనే కాంపోనెంట్ ఉండాలి. ఇది ఉంటేనే ఏమవుతదంటే ఇప్పుడు L-ఆర్జినైన్ సఫిషియంట్ అమౌంట్‌లో ఉందనుకోండి, అప్పుడేమవుతది? సో, మీకు కోరికలొచ్చినప్పుడల్లా ఏమవుతది? ఆ L-ఆర్జినైన్ ఏం చేస్తది? నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తది. నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి రక్తనాళాలు ఓపెన్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి మీ అంగం అనేది గట్టిగా అవుతది అండ్ ఎక్కువ సేపు ఉంటది. కానీ ఎప్పుడు ఈ L-ఆర్జినైన్ అనేది తక్కువ అవుతదో అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అనేది వస్తది. సో, నేను ఈరోజు మీకు న్యాచురల్ సోర్స్ ఆఫ్ L-ఆర్జినైన్ ఏముంటే దాని గురించి చెప్తాను. సో, ఇలాంటి న్యాచురల్ సోర్సు మీకు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా మీరు 30 ఏజ్‌లో ఉన్నా, 40 ఏజ్‌లో ఉన్నా, 50 ఏజ్‌లో ఉన్నా, ఏ ఏజ్‌లో ఉన్నా గూడా ఇది డైలీ ఇది తీసుకున్నారనుకోండి, ఇన్ ఫ్యూచర్‌లో మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఇవి చూసుకుంటాయండి. సో, L-ఆర్జినైన్ ఎక్కువ దేంట్లో ఉంటాయంటే మీకు పంకిన్ సీడ్స్ ఉంటాయి. అంటే గుమ్మడికాయ గింజలు ఉంటాయి గదండీ! ఆ గుమ్మడికాయ గింజలు డైలీ ఇంత తీసుకోండి. ఒక స్పూన్ తీసుకోండి. మీకు సఫిషియంట్ L-ఆర్జినైన్ అనేది దొరుకుతది. ఇంకా పల్లీలుంటాయి. ఆ పల్లీలో గూడా L-ఆర్జినైన్ ఉంటాయి. పప్పులుంటది, శనగాయలుంటాయి. ఇవన్నీ దాంట్లో పెసర్లుంటాయి. ఇవన్నీ దాంట్లో న్యాచురల్ సోర్స్ ఆఫ్ L-ఆర్జినైన్ ఉంటదండి. ఇంకా చెప్పాలంటే ఈ బ్రోకోలీ ఉంటది గదా! ఈ బ్రోకోలీ ఈ మధ్య కామన్‌గా దొరుకుతుంది. ఆ బ్రోకోలీని ఏం చేయాలంటే మంచిగా ఆలివ్ ఆయిల్‌లో సెమీ కుక్ చేసేసి
డైలీ మీ ఫుడ్‌తో సలాడ్ లాగా బ్రోకలీ తీసుకోండి. ఈ బ్రోకలీ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఎల్-అర్జినైన్. సో, ఆ బ్రోకలీ తినడం వల్ల మీకు దాంట్లో ఉపయోగం ఏందంటే దాంట్లో ఎల్-అర్జినైన్ ఉంటది. దాంతో పాటు దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటది, జింక్ ఉంటది. సో, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతదంటే టెస్టోస్టెరాన్, ఈ స్పెర్మ్ ఇవన్నీ గూడా మంచిగా అవుతది. సో, ఇవి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఈ ఎల్-అర్జినైన్ అండి. సో, మీకు ఏమన్నా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ కొంచెం అనిపించినా గూడా ఇవి తీసుకోండి. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్ అవుతదండి. లేదంటే నేను చూస్తాను చాలామంది బాధపడుతుంటారు. ప్రాబ్లమ్ ఉంది. నాకు గట్టితనం వస్తలేదు, లేదా తొందరగా లీక్ అవుతుంది. ఇవన్నీ అని చాలా ఫీల్ అవుతుంటారు. కానీ అది ఫీల్ అవ్వడం కాదు. మీ ప్రాబ్లమ్ ఏముంది ఫస్ట్ దాన్ని కనిపెట్టుకోండి. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్ ఉందా? స్ట్రెస్ రిలేటెడ్ ఉందా? ఇలా ఎల్-అర్జినైన్ తక్కువ ఉందా? లేదా ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా? ఇలాంటిదేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకోవాలంటే మన దగ్గర రండి. మన దగ్గర ఎలా ఉంటదంటే ప్రతి దానికి అనలైజ్ చేస్తాము. మీలో ఏ ప్రాబ్లమ్ ఉంది? దేనివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది? హార్మోనల్ వచ్చిందా? స్ట్రెస్ వల్ల వచ్చిందా? న్యూట్రిషన్ వల్ల వచ్చిందా? దాన్ని అనలైజ్ చేసేసి దాని ప్రకారంగా మందులిస్తాం. దాని ప్రకారంగా మందులిచ్చినప్పుడు ఏమవుతదంటే న్యాచురల్‌గా మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతది. లేదంటే మీకు ప్రాబ్లమ్ వచ్చిందండి. అనవసరంగా మీరు వయాగ్రా టాబ్లెట్ వాడతారు. అదేదో ఒక పూట పనిచేస్తది. నెక్స్ట్ పూట పనిచేయదు. అప్పుడు మీరేమైపోతారు? డిప్రెషన్ ఎళ్ళిపోతారు. డిప్రెషన్ వెళ్ళి మీ వైఫ్‌తో ప్రాబ్లమ్ వస్తది. ఫ్రస్ట్రేషన్ వస్తది. కోపం వస్తది. కొన్ని కండిషన్‌లో ఇది ఇలాగే వదిలేస్తే ఏమవుతదంటే డివోర్స్ అవుతాయి. మ్యారేజ్ గూడా బ్రేక్ అయితాయి. ఇలాంటి కండిషన్ గూడా వెళ్తాయి. సో, అలాంటి కండిషన్‌కి వెళ్ళకముందే మీ ప్రాబ్లమ్‌ని సిగ్గుపడకుండా డాక్టర్‌తో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోండండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి. లేదా డైరెక్ట్ మన క్లినికొచ్చి మీట్ అవ్వండి.